నేనే. ఓకే. సో బేసిక్గా ఒక సినిమా స్టార్ట్ అయ్యింది ఆడిషన్స్, ఈ క్యారెక్టర్ వీళ్ళని ఫిట్ అయ్యి, లేకపోతే స్టోరీ రాసేటప్పుడే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ క్యారెక్టర్కి ఈ పర్సన్ అనుకుంటున్నా అని చెప్పి. సో అట్లా వస్తున్న టైంలో మౌలి గారు మీకు అటాచ్ అయ్యారు, కలిసి అంటున్నారు. సో జయకృష్ణ ఎంట్రీ ఎట్లా ఇచ్చింది సినిమాకి? జయకృష్ణ అది మొత్తం క్రెడిట్ మా అసోసియేట్ డైరెక్టర్ ఓకే, మన నిఖిల్ది. సో తను మొత్తం క్యాస్టింగ్ అంతా తనే చూసుకున్నాడు. ఒక 10 మందిని తీసాము, ఒక 30 మందిని ఈజీగా మేము ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్, థియేటర్ యాక్టర్స్ అందరినీ మేము ఆడిషన్ చేసాం. ఏది కుదరలే అసలు. ఆ క్యారెక్టర్ది ఎవరు అంటే నాకు అసలు నచ్చట్లే వాళ్ళ యాక్సెంట్ కానీ ఇదంతా. జయకృష్ణ వచ్చి జస్ట్ అడుక్కున్నట్టు ఇలా పెట్టాడు సెట్. అప్పుడే ఆ రోజే ఇన్వాల్వ్ అయిపోయాడు. అది జస్ట్ ఒక సీన్ ఉంటుంది, కాతే అని నీకు అర్థమవుతుందా అని. అది జయకృష్ణ ఇలా అనగానే ఇక్కడ చెప్పొచ్చా, ఈవెన్ రివీల్ అవుతుందా దాంట్లో? ఒక్కసారి మా కోసం కూడా ఆ సేమ్ ఆయనకి ఏదైతే నచ్చిందో మమ్మల్ని కూడా మెప్పించండి దాంతో. అర్థమవుతుందా కాతే అని? ఇట్లా మనకి అడుక్కునేటోళ్ళకి కనబడాలిరా ఇట్లా అని చెప్పిండు ఫస్ట్. అంటే ఆ వేళ అడుక్కోవాలేమని అని అంటే నేను నార్మల్గానే చూపెట్టినా. మనోడు దాన్ని 4-5 సార్లు చెప్పిండు, సేమ్ అడుక్కునేటోళ్ళలాగానే ఉన్నావు, సేమ్ అట్లనే చేసినావు అది అని అన్నట్టు. ఇట్లా కాత్యాని నీకు అర్థమవుతుందా కాత్యాని అని ఇట్లా అడుగుతా. ఎవరికి చెప్పినా ఇట్లా 2 చేతులు ఇలా చెప్పేవాడిని. వాళ్ళంతా సేమ్ నేనేం చేస్తే అదే చేసేవాళ్ళు. ఈ అబ్బాయి ఒక్కడొచ్చి కొంచెం దగ్గర చేయబెట్టి ప్రాపర్ చేశాడు. చాలా మంచి యాక్టర్ జయకృష్ణ. మౌలి గారు మీరు చాలా సిన్సియర్ కంపోజ్డ్ కనబడుతున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే నిజంగా మిమ్మల్ని ఒరిజినాలిటీలోనే అయితే ఇట్లా చూస్తాను అనుకోలేదు. అంటే మీరు ఏదో ట్రిక్ కూడా చెప్పినట్టున్నారు, ఏదో ఛానల్లో చూసాను ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా. సెట్స్ ఎక్కడ తీసుకుంటామంటే ఫస్ట్ రావాలి, బార్కోడ్ స్కాన్ చేయాలి, మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పి చాలామంది ఫాలో అవుతున్నారు తెలుసా మీరు చెప్పిన దాన్ని. అట్లాంటి క్యారెక్టర్ మీద అంటే అంత ఈజీగా కామన్గా ఉండాలి, చాలా కంపోజ్డ్ కనబడుతున్నారు. ఏంటి సినిమాలోకి రావాలని ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది, ఎట్లా వచ్చారు సినిమాలోకి? వచ్చిరాగా 2 బంపర్ హిట్స్. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఫ్రెష్ డైరెక్టర్ సాయి మార్తాండ గారు ఫస్ట్ డైరెక్టర్. బట్ అల్టిమేట్గా ఆయన మీద ఒకటి ఫస్ట్ మిమ్మల్ని వద్దనుకున్నాడంట, తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అట్రాక్ట్ అయిపోయారు. ఎట్లా వచ్చింది కెరీర్ స్టార్ట్, ఎట్లా అయింది? చాలా హ్యాపీ అనిపించిందండి. నేను కెరీర్ స్టార్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసేవాడిని ఫస్ట్లో. దాని తర్వాత మీమ్స్ చేసేవాడిని, దాని తర్వాత యూట్యూబ్లో చేసేవాడిని, ఎడిటింగ్ వర్క్లు చేసేవాడిని వేరే వాళ్ళకి డబ్బులకి. అట్లా చాలా మల్టీ టాస్కింగ్ అన్నీ. ఇంకా ఆన్లైన్లో మన దగ్గర ఫోన్ ఉంటే ఏం చేయొచ్చో అన్నీ చేశా. సో అది అట్లా యూట్యూబ్ వీడియోస్ వర్క్ అవ్వడం, రీల్స్ వర్క్ అవ్వడం, ఇవన్నీ అయ్యి యాక్టింగ్ రోల్స్ రావడం, యాక్టింగ్ రోల్స్ మంచి చేసుకుంటూ అలా హాస్టల్ డేస్ రావడం. దాని తర్వాత 90s వచ్చింది. 90s వచ్చిన తర్వాత పెద్ద హిట్. దాని తర్వాత ఇది అంతే అండి, అది జర్నీ అయితే. అదే అందరిలానే నార్మల్గా మీరు కూడా అంటే జనరల్గా స్టోరీ చెప్పమని కానీ చాలా ఫేస్ చేసి ఉంటారు కృష్ణనగర్లో పాపం చాలా మంది ఉన్న వాళ్ళు కూడా. సో మీరు కూడా అట్లాగే ఉంది కానీ మల్టీ టాస్కింగ్ ఉంది, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుకొచ్చారు, రైట్? సో గణపతి గురించి కాబట్టి నేను చాలా డీటెయిల్గా మనం సినిమా గురించి మాట్లాడే ముందు గణేష్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు కమిటీ ఉందా? నాకైతే కమిటీ లేదండి, కానీ చిన్నప్పుడు పెట్టాలని ఉండేది. ఎప్పుడు పెట్టలేదు. మా ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తా అంటారు పని, తర్వాత అందరూ హ్యాండ్ ఇస్తారు, మన మీద పడుతుంది వర్క్ అంతా, కుర్రోళ్ళు అందరూ పెడతా అంటారు, పెట్టేద్దాం అని అంటారు. కానీ ఒక్కసారి పెట్టాక ఎవ్వడు కనిపించడు, పందిరేయడానికి కనిపించడు, అందరూ పని అంటే పారిపోతారు. అలాగ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా. వాళ్ళ మీద నమ్మకంతో పెట్టలేదు. వెళ్ళేదా నిమజ్జనానికి, గణేష్ ఉత్సవాలకు వెళ్ళేదా? గణేష్ వెళ్ళానండి. బాలాపూర్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాం రీసెంట్గానే. నేను శివాని వెళ్ళాం, లడ్డు తీసుకున్నాం. లడ్డు చాలా బాగుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి గణేష్ ఉత్సవాలు అనగానే? మా ట్యూషన్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు పెట్టేవాళ్ళు, మేము వాళ్ళతో పాటు పెట్టేవాళ్ళము. అది సినిమా తీసేంత కష్టం అండి అది. అవునా? నిజం. అంటే సినిమా తీయటము, పెళ్లి చేయటము, మెయిన్ గణేష్ నిమజ్జనం వరకు, గణేష్ నుండి పెట్టి చవితి నుంచి అక్కడ వరకు. ముందు రోజు ఇక్కడ ధూల్పేటలో వెళ్ళి విగ్రహం కొనుక్కుంటానికి వెళ్తారు. ఒక మల్కాజ్గిరి అండి. సో ఎట్లా అంటే ధూల్పేటకి వెళ్ళేటప్పుడు అరే మనము 7 feet 6 feet ఇంతకు మించి కొనొద్దురా, డబ్బులు కూడా ఉండవు, ఇంతే కొనాలని పోతాము. పోయి అక్కడ చూసిన తర్వాత పెద్ద వినాయకుడు కనిపిస్తుంది 10 feet ఎంతో. ఇంకా 10 feet కొందాం రా, ఏదో ఒకటి చేద్దాం, ఇంట్లో ₹1000 ఎక్స్ట్రా అడుగుదాం అని అందరూ వేసుకొని మళ్ళీ పెద్ద వినాయకుడు తెచ్చేవాళ్ళం. అదేమో కాలనీలోకి వచ్చేది కాదు. ఇంత కాలనీలు ఉంటాయి, మన కరెంట్ తీగలు ఉంటాయి కదా, ఎప్పుడు అండి